నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు మెడ వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ఈ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే చికిత్సా విధానాలు ఏవైనా ఉన్నాయా, ఇంకా శాశ్వతంగా వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడానికి ఈరోజు మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా. సో కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేస్తే మీరు అడిగే ప్రతి ప్రశ్నకి చక్కటి సలహాలు సూచనల్ని డాక్టర్ సమీరా అందిస్తారు. నమస్తే డాక్టర్. సో చాలా కామన్, చాలా మంది లైట్ తీసుకునే ప్రాబ్లం మెయిన్గా మెడ నొప్పి, వెన్ను నొప్పి. సో మెడ నొప్పిని మనం పడుకునే పోస్చర్ బట్టి మనకి పట్టేయడం కానీ లేకపోతే అక్కడ ఫ్రీజ్ అయిపోవడం కానీ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక సివియర్ మెడ నొప్పితో స్పాండిలైటిస్ అంటారు కదా, సో దాంతో మనం బాధపడుతున్నామని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఓకే, జనరల్గా ఈ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అనేవి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. సో జనరల్గా ఏమవుతుంది అంటే 45+ అయ్యారు, 50+ అయ్యారు అంటే బోన్స్లో కొన్ని ఆస్టియోపోరోటిక్ చేంజెస్ జరగడం, డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల నెక్లో పెయిన్ రావడం, లోవర్ బ్యాక్లో అంటే నడుములో పెయిన్ రావడం, లేకపోతే కొంతమందికి నీ జాయింట్స్లో కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది 45+ వాళ్ళతో పాటు ఈ జనరేషన్లో మోస్ట్లీ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. అంటే మిడిల్ ఏజ్లోనే కాకుండా యంగ్ వాళ్ళలో కూడా ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ప్యూర్లీ లైఫ్ స్టైల్ వల్ల. బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది, కాన్స్టెంట్ సిట్టింగ్ ఈజ్ అ మెయిన్ కాజ్. మీరు కాన్స్టెంట్గా కూర్చుంటున్నారు 6 to 8 hours. ఇప్పుడు మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. సో 6 to 8 hours కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల నెక్లో పెయిన్ రావడం, లోవర్ బ్యాక్లో అంటే కూర్చుంటే ప్రెషర్ అంతా నడుము మీద పడి లోవర్ బ్యాక్లో పెయిన్ రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంగ్ విత్ లాంగ్ సిట్టింగ్స్ ఏంటంటే ఎవరైతే లాంగ్ ట్రావెలింగ్స్ చేస్తారో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ఎవరైతే హెవీ లిఫ్టింగ్స్ చేస్తారో, కూలి పని చేస్తూ ఉంటుంటారు, వాళ్ళల్లో కూడా ఎక్కువగా నెక్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మూవ్ చేసినప్పుడు నొప్పి రావడం కానీ, స్టిఫ్నెస్ అవ్వడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్లీ కొంతమందిలో ఏంటంటే ఫార్మర్స్లో ఇప్పుడు పనులు ఎవరైతే చేస్తుంటారో, పొలం పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో కాన్స్టెంట్ బెండింగ్ ఉంటుంది, అంటే వంగి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఇంజురీస్ ఎవరికైతే అయ్యాయో, ఏదైనా సర్జరీస్ అయినా కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, బ్యాక్ మీద ప్రెషర్ పడి ఇంజురీ అయినప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. ఇది ఎలా గుర్తిస్తామంటే ఇప్పుడు మన స్పైన్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే అప్పర్ పార్ట్లో నెక్ రీజన్లో ఏముంటుందంటే C1 to C7 వర్టిబ్రేస్ ఉంటాయి. అది మనం వర్టిబ్రేస్ అంటాం ఆ బోన్స్ని. ఆ C1 to C7 వర్టిబ్రేస్ని మనం సర్వైకల్ రీజన్ అంటాం. సో నెక్లో పెయిన్ వచ్చిన వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేకపోతే సర్వైకల్ పెయిన్ కానీ అంటూ ఉంటారనమాట. సర్వైకల్ రీజన్ కింద ఏముంటుందంటే థొరాసిక్ రీజన్ అంటాం. T1 to T12 వర్టిబ్రేస్ ఉంటాయి, అది థొరాసిక్ రీజన్ అంటాం. మోస్ట్లీ థొరాసిక్ రీజన్లో పెయిన్ ఎక్కువగా చూడం, నెక్ అండ్ నడుము రీజన్లో మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ లోవర్ బ్యాక్లో ఏముంటుందంటే లంబార్ రీజన్ అంటాం దాన్ని. L1 to L5 ఎక్కువగా ఉంటుంది. L5 కింద ఏంటంటే సాక్రమ్ అండ్ కాకిక్స్ ఉంటుంది. అండ్ లంబార్ రీజన్లో పెయిన్ వస్తే లంబార్ స్పాండిలైటిస్ కిందకి తీసుకోవచ్చు. డిస్క్ బల్జ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యొచ్చు. అండ్ సియాటికా కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ బోన్స్ మధ్యలో ఏముంటుందంటే మనకి లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది మనకు సాఫ్ట్ టిష్యూ లాగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకి మూమెంట్స్ అవ్వాలి అంటే ప్రతి జాయింట్ మధ్యలో మనకు ఒక స్ప్రింగ్ లాంటి మెటీరియల్ ఉంటుంది. సో ఆ స్ప్రింగ్ లాంటి మెటీరియల్ లిగమెంట్స్ కానీ నర్వ్స్ కానీ పాస్ అవుతూ ఉంటాయి. ఆ మెటీరియల్ మనకి మూమెంట్స్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. నర్వ్స్ ఏమవుతాయి అంటే మన బ్రెయిన్ నుంచి పాస్ అవుతూ బ్యాక్ నుంచి కింది వరకు పాస్ అవుతూ ఉంటాయి. నెక్ నుంచి షోల్డర్స్కి, అప్పర్ బ్యాక్ నుంచి మనకి చెస్ట్కి, అండ్ లోవర్ బ్యాక్ నుంచి కింద పాదాల వరకు మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వీటిలో ఏదైనా కంప్రెషన్స్ వచ్చినా కానీ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తిమ్మిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, అండ్ కొంతమంది మంటలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో నెక్ రీజన్లో వస్తే సర్వైకల్ స్పాండిలైటిస్, లోవర్ బ్యాక్లో వస్తే ఇట్ మైట్ బి సయాటికా లేకపోతే లంబార్ స్పాండిలైటిస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఏం లేదమ్మా, నాకు ఒక 1.5 month నుంచి ఒక బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే, ఇంతకుముందు మేడం చెప్పారు కదా, అవునండి, వెనకాల లంబా సర్వైకల్ రీజన్ చెప్పండి. లోయర్ వైపు వస్తుందండి. ఓకే, లంబార్ రీజన్ లో వస్తుంది. ఓకే, అంటే కాల్షియం తక్కువ ఉందేమని చెప్పేసి నేను కాల్షియం టెస్ట్ చేయించాను. ఓకే, అయితే 8 పాయింట్ చేంజ్ ఉండాల్సింది 6 పాయింట్ చేంజ్ ఉందండి కాల్షియం. ఓకే అండి. అదంతా ఇది ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, హోమియోపతి డాక్టర్ గారు. ఓకే, వారేమో ఇది ఆస్ట్రో కాల్షియం వాడండి తగ్గుతుంది అన్నారు. ఓకే అండి. అయితే నేను దాన్ని ఆస్ట్రో కాల్షియం వాడటం మొదలు పెట్టాను. ఓకే, 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను. ఓకే, టెస్ట్ కూడా 7.32కి వచ్చిందన్నమాట కాల్షియం. అయితే నాకు ప్రాబ్లం ఏంటంటమ్మా, కింద వైపున మార్నింగ్ పూట నాకు పెయిన్ ఉంటుందండి. మార్నింగ్ అది ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనకి కూర్చుంటాం కదా, కూర్చున్న తర్వాత
అటు తిరుగుతుంటే కొద్దిగా పెయిన్ వస్తుందండి, కింద వైపున వస్తుంది పెయిన్. ఓకే అండి. నడుము వైపున కూడా మధ్యలో స్పాండిల్ మధ్యలో కూడా వస్తుందమ్మా పెయిన్ నాకు. ఓకే, కిందికి కాళ్ళ వరకు ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అండి నొప్పి? ఏమా కాళ్ళ వరకు ఏమైనా నొప్పి ఎక్కువ అనిపిస్తుందా? లేదమ్మా, కాలర్ దగ్గర లేదు. తిమ్మిర్లు కానీ మంటలు కానీ ఏమైనా ఉన్నాయా అండి? లేదమ్మా, అవేం లేదు. ఓకే, ఒకసారి ఎక్స్రే ఏమైనా తీపించుకున్నారా అండి? లేదమ్మా, చేయలేదు. అంటే మా దగ్గర డాక్టర్ వంశీ గారు ఉన్నారు, హోమియోపతి గారు. ఓకే, హోమియోపతి పనిచేస్తారు మీ దగ్గర. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. లోవర్ బ్యాక్ మైట్ బి లంబార్ స్పాండిలైటిస్ కానీ సయాటికా కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాల్షియం టాబ్లెట్స్ వాడడం ఈజ్ ఇంపార్టెంటే, బట్ దాంతోపాటు మీరు పెయిన్ క్లియర్ అవ్వడానికి రూట్ కాజ్ క్లియర్ అవ్వడానికి కూడా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి బోన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాల్షియం తగ్గడం, విటమిన్ డి తగ్గడం, B12 తగ్గడం ఈజ్ వెరీ కామన్. సో ఇవి అలాంగ్ విత్ దోస్ టెస్ట్ ఆ సప్లిమెంట్స్ వాడినప్పుడు ఏంటంటే కొన్ని డెఫిషియన్సీస్ కవరప్ అయిపోతాయి, బట్ ఆ రూట్ కాజ్ అనేది క్లియర్ అవ్వదు. సో ఒకసారి ఎక్స్రే చేయించుకోండి, డీజనరేటివ్ చేంజెస్ ఏమైనా వచ్చాయో దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. అది తీపించుకొని మెడిసిన్ వాడినప్పటికీ ఇన్ కేస్ బెటర్మెంట్ అనిపించలేదు అంటే ఒకసారి MRI తీపించుకోండి, దాంట్లో స్లైట్గా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయా అనేది మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే అండి. సో సమీరి గారు, ఇప్పుడు నార్మల్గా ఒంగోని పనిచేసేటోళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అది మ్యాండేటరీ, వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళలో ఇది మనం ఎక్కువగా చూడొచ్చు అని చెప్పారు. సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే, జనరల్గా పెయిన్ వస్తుంది అంటే దానికి ఏదో ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మన బాడీలో. ఇప్పుడు నెక్ రీజన్లో వస్తుందంటే కాన్స్టెంట్ సిట్టింగ్ మానిటర్ చూస్తూ ఉంటారు IT ఎంప్లాయీస్ కాబట్టి నెక్లో స్టార్ట్ అవుతుంది. అండ్ లోవర్ బ్యాక్లో ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు బెండింగ్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే కాన్స్టెంట్గా వర్క్ మీద ప్రెషర్ పెట్టకుండా, అంటే లోవర్ బ్యాక్ మీద ప్రెషర్ పెట్టకుండా ఏం చేయాలంటే ఎవ్రీ 1 hour 2 hours రెస్ట్ తీసుకోవడం కానీ లేకపోతే స్ట్రెచ్చింగ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అండ్ కాన్స్టెంట్ సిట్టింగ్లో ఉన్నారు అంటే ఎవ్రీ 1 hour లేచి వాక్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఎవరైనా ట్రావెలింగ్స్ చేస్తున్నారు, లాంగ్ ట్రావెలింగ్స్ చేస్తున్నారు అన్నప్పుడు లంబార్ బెల్ట్ అని దొరుకుతుంది. మీరు ఆ లంబార్ బెల్ట్, నడుము బెల్ట్ యూస్ చేసినట్టు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా మీకు నడుము మీద పడకుండా ఆ బెల్ట్ అనేది మీకు ప్రివెంట్ చేస్తుంది. అండ్ నెక్ మూమెంట్స్ చేసుకోవడం, మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కువగా పెయిన్ ఉంటుంది, సో లేచిన వెంటనే స్లైట్ స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉండాలి. బట్ మీకు సివియర్ పెయిన్ ఉంది అంటే ఎక్సర్సైజెస్ అనేవి అవాయిడ్ చేయాలి. పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్లైట్ స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు, బట్ ఎక్సర్సైజెస్ అనేవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. బెడ్ రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు. ఇప్పుడు అక్యూట్ పెయిన్ వచ్చింది, సివియర్గా ఉంది, మూవ్ చేస్తుంటే పెయిన్ వస్తుందంటే బెడ్ రెస్ట్ తీసుకొని మెడిసిన్ వాడితే కొంచెం బెటర్మెంట్ వచ్చాక మీరు బెటర్ అవుతున్నారు అన్నప్పుడు మెల్లిమెల్లిగా యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ఎక్సర్సైజెస్. ఇమ్మీడియట్గా ఎక్సర్సైజెస్కి వెళ్ళకుండా ఇనీషియల్గా వాకింగ్ చేయడం, స్ట్రెచ్చింగ్ చేయడం చేసి మెల్లిమెల్లిగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సడన్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా మీకు మజిల్ క్రాంప్స్ రావడం లేకపోతే నర్వ్ కంప్రెషన్స్ అవ్వడం చాలా కామన్గా చూస్తూ ఉంటారు. ఓకే అండి. సో అలాగే మహిళల్లో మనం ఎక్కువగా చూస్తుంటాం నడుము నొప్పి అనేది. సో వాళ్ళలో సర్టైన్ ఏజ్ తర్వాత వచ్చేవి, బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, ఎవరన్నా కూడా ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకు లేడీస్లో ఎక్కువగా మనం ఈ పెయిన్స్ చూస్తామంటారు? ఫీమేల్స్లో ఏంటంటే సర్టన్ హార్మోనల్ చేంజెస్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. అండ్ ఒబెసిటీ వల్ల ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ కొంతమంది వెయిట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. సో వెయిట్ పెరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రెషర్ అంతా మీకు నీస్ మీద పడడం. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ కూడా ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆ ప్రెషర్ మీకు మోకాళ్ళ మీద పడడం, లోవర్ బ్యాక్ మీద పడడం ఎక్కువగా చూస్తూ ఉంటారు. అండ్ కొంతమంది కుకింగ్ ఎక్కువసేపు చేస్తూ ఉంటారు, మీకు కిచెన్లో ఎక్కువసేపు నుంచోనే ఉంటారు. అది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. మీకు లోవర్ బ్యాక్కి అండ్ వెరికోస్ వెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ అనేది మేనేజ్ చేస్తూ ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉండాలి. సర్టన్ థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా మానిటర్ చేసుకుంటూ క్రాంప్స్ రాకుండా సర్టన్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకు డిస్బల్జెస్ వస్తాయి అంటే మీకు ఆ సాఫ్ట్ రబ్బరీ కుషనీ మెటీరియల్ ఏదైతే ఉందో బ్యాక్లో ప్రతి ఒక్క వర్టిబ్రే మధ్యలో మీకు ఫైబ్రస్ టిష్యూ అని బయట ఉంటుందన్నమాట. అది హార్డ్గా ఉంటుంది, లోపల మీకు సాఫ్ట్ టిష్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే సర్టన్ ఇంజురీస్ కానీ కాన్స్టెంట్ సిట్టింగ్స్ కానీ దాని మీద ప్రెషర్ ఎక్కువైతే పడుతూ ఉంటుందో ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది చిట్లిపోవడం జరుగుతుంది. అది ఎప్పుడైతే క్రష్ అయిపోతుంది లోపలి ఉన్న సాఫ్ట్ టిష్యూ అనేది బయటికి లీక్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం డిస్క్ బల్జ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీకు లోవర్ బ్యాక్ పెయిన్ రావడానికి. సో ఇనీషియల్ స్టేజ్లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. వన్ పార్ట్లో స్పాండిలోసిస్ స్టార్ట్ అయింది అంటే సర్టెన్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అండ్ నర్వ్ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే సర్టెన్ యాక్టివిటీస్ చేసుకుంటూ, ఫుడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఫుడ్లో కూడా ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ తీసుకుంటూ, ఆయిల్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకోకుండా వాటర్ ఇంటేక్ కూడా మెయింటైన్ చేస్తూ,
ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్కి మనం వెళ్ళినట్టయితే మీకు విటమిన్ డి కొద్దిగా కవరప్ అయిపోతుంది. అండ్ ఫుడ్లో ఎగ్స్ కానీ ఫిష్ కానీ సోయా ప్రోడక్ట్స్ కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే B12 అనేది కొంత శాతం కవరప్ అయిపోతుంది. అండ్ కాల్షియం కూడా డెఫిషియెంట్ అవ్వకుండా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకున్నట్టయితే ఫీమేల్స్లో ఎక్కువగా డెఫిషియన్సీస్ చూస్తుంటాం. సో ఎవ్రీ 1 year కానీ అట్లీస్ట్ 6 months కానీ ఒకసారి మీరు కాల్షియం కానీ విటమిన్ డి కానీ B12 కానీ చేపిస్తూ సప్లిమెంటేషన్స్ వాడినట్టయితే ఫ్యూచర్లో కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అండి. సో అలాగే ఈ నొప్పులు వన్స్ మనకి వస్తే కనుక తగ్గవు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కొంతమంది ట్రీట్మెంట్కి వెళ్ళక తగ్గదు, కొంతమంది ట్రై చేసినా తగ్గదు. అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందంటారా? ఎస్, డెఫినెట్గా అండి. ఎందుకంటే ఏం చేస్తూ ఉంటారంటే పెయిన్ వచ్చింది అక్యూట్గా అంటే పెయిన్ కిల్లర్ కానీ పెయిన్ తగ్గడానికి మాత్రమే మెడిసిన్ వాడుతూ ఉంటారు. అండ్ కొంతమంది సెల్ఫ్ మెడికేట్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ మెడికేషన్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. మీరు ఓన్లీ పెయిన్కి మెడిసిన్ తీసుకుంటున్నారు. మీకు ఆ పెయిన్ మీకు దేని వల్ల వచ్చింది, మీకు స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా లేకపోతే సర్టన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చిందా అనేది రూల్ అవుట్ చేసుకోరు. సో ఇలా కాన్స్టెంట్గా మీరు పెయిన్ మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ టెండెన్సీకి మీరు అలవాటు అయిపోతూ ఉంటారు. దాని డిపెండెన్సీ అనేది పెరుగుతుంది, మెడిసిన్ డిపెండెన్సీ. సో ఆ డిపెండెన్సీ పెరగకుండా మీరు న్యాచురల్ వే ఆఫ్ ఫీలింగ్ లైక్ హోమియోపతి ఆప్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే మీకు ఎందువల్ల వచ్చింది జబ్బు అనేది మనం రూల్ అవుట్ చేసుకొని దాన్ని క్లియర్ చేయడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది. అంటే మీ బాడీ టైప్ బట్టి మీ లైఫ్ స్టైల్ బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్టెన్ మేనేజ్మెంట్ చేంజెస్ కూడా మేము చెప్తూ ఉంటాం. అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేయాలి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాం. అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా వితౌట్ ఎనీ డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఏంటంటే అలాంగ్ విత్ డిపెండెన్సీ దానివల్ల సర్టన్ అదర్ ఇమ్యూనిటీ తగ్గడం కానీ ఫ్రీక్వెంట్ డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ ఇవి కామన్గా అవుతూ ఉంటాయి. కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు, వాళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో వన్ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుందామని మీరు ఫోకస్ చేసినట్టయితే వేరే న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఓన్లీ దీనివల్ల కాదు, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ వల్ల కూడా వస్తుంది. అది వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో అది వచ్చినట్టయితే మీకు సివియారిటీ పెరుగుతుందని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకే అండి. సో అలాగే మీ దగ్గర ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఇప్పుడు ఒక పేషెంట్ విత్ లోవర్ బ్యాక్ పెయిన్ లేకపోతే నెక్ పెయిన్ వచ్చారు అంటే ప్రాపర్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే పెయిన్ సివియారిటీ ఎలా ఉంది. కొంతమందికి ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి రెస్ట్లో తక్కువగా ఉంటుంది, కొంతమందికి మూమెంట్లో తక్కువగా ఉంటుంది. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది చేయడం జరుగుతుంది హోమియోపతిలో. డిఫరెన్షియేట్ చేసి అలాంగ్ విత్ స్పెసిఫిక్ మెడిసిన్స్, మీకు పెయిన్ తగ్గడానికి మెడిసిన్స్ ఉంటాయి అండ్ పెయిన్ మళ్ళీ రాకుండా ఉండడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ వన్స్ మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నట్టు 100% తగ్గడం కాకుండా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా పెయిన్ తగ్గడం, మెల్లిగా మీకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్ పెయిన్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గా, అది మీకు షోల్డర్స్ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా అది వేరే పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అవ్వకుండా తిమ్మిళ్ళు తగ్గడానికి బర్నింగ్ తగ్గడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి కొంచెం డ్యూరేషన్ వరకు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా. పెయిన్ ఉంది ఇగ్నోర్ చేశారు అంటే ఖచ్చితంగా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో అది కాంప్లికేట్ అయ్యి సర్జరీకి లీడ్ అవ్వకుండా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 80 to 90% నెక్ అండ్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ కంప్లీట్గా క్లియర్ అయ్యి వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్ పెయిన్లో టైప్స్ ఏముంటాయి అంటారు? ఓకే, జనరల్గా నెక్ పెయిన్ చూసుకున్నట్టయితే మనము మైగ్రేన్ అటాక్స్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ ప్రెషర్ పడడం వల్ల నెక్లో నరాలన్నీ కంప్రెస్ అయిపోయి మీకు పెయిన్ రావడం జరుగుతుంది. ఇనీషియల్గా ఏంటి మార్నింగ్ లేచిన వెంటనే లేకపోతే కాన్స్టెంట్ సిట్టింగ్ కాన్స్టెంట్ డ్రైవింగ్ వల్ల పెయిన్ రావడం చూస్తూ ఉంటాను. కానీ అది ఓవర్ టైం పెరిగినప్పుడు సివియారిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే నెక్ పెయిన్ అనేది షోల్డర్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా 1 sided స్ప్రెడ్ అవుతుంది, దాని తర్వాత అది 2 sides అయ్యే అవకాశాలు ఉంటాయి. వన్స్ ఓన్లీ పెయిన్ ఉంటుంది ఇనీషియల్గా, కానీ సివియారిటీ పెరిగే కొద్దీ ఏమవుతుంది దాంట్లో నమ్నెస్ రావడం జరుగుతుంది, అంటే తిమ్మిర్లు కూడా రావడం జరుగుతుంది. నెక్ నుంచి చేతుల వరకు తిమ్మిర్లు రావడం, లేకపోతే అరిచేతులు మంటలు రావడం. మంటలు ఏంటంటే మీకు పెరిఫెరీ అంటాం హ్యాండ్స్ని పామ్స్ని. సో ఆ నర్వ్ ఎండింగ్స్లో మీకు పెయిన్ రావడం కానీ లేకపోతే కూర్చున్నట్టు అవ్వడం కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. వన్స్ బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది అంటే మీకు నరాల మీద కూడా ఒత్తిడి పడింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ గిడ్డినెస్ రావడం, కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి కొంతమందికి. సర్వికల్ స్పాండిలైటిస్లో మోస్ట్లీ మీకు హాస్పిటల్ హెడేక్స్ రావడం కానీ కళ్ళు తిరగడం కానీ చాలా కామన్గా చూస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే నెక్ పట్టేయడం, స్టిఫ్నెస్ ఉండడం, మూవ్మెంట్ చేసుకోవడం చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా సడన్గా మీకు కళ్ళు తిరిగినట్టయితే దానివల్ల వేరే యాక్సిడెంట్ అవ్వడం, ఇలా సివియారిటీస్ అనేవి పెరగడం జరుగుతుంది. సో ఇనీషియల్గా పెయిన్ వచ్చినప్పుడే ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే
ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, బ్యాక్ పెయిన్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఓకే, జనరల్గా మనం బ్యాక్ పెయిన్ చూసుకున్నట్టయితే లోవర్ బ్యాక్ అని చెప్పుకున్నాం. L4 L5లో ఎక్కువగా మీకు డిస్క్ బల్జెస్ ఉంటాయి. డిస్క్ బల్జెస్ వల్ల ఏమవుతుంది, మీకు అక్కడి నుంచి పాస్ అయ్యే నర్వ్స్ అన్ని కంప్రెస్ అయిపోతూ ఉంటాయి. మీకు సయాటికా నర్వ్ అని ఉంటుంది, అదొక లాంగెస్ట్ నర్వ్ మన బాడీలో అని చెప్పుకోవచ్చు. అది లోవర్ బ్యాక్ నుంచి మీకు థైస్ వెనకాల నుంచి కింద పాదాల వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే లోవర్ బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జెస్, డిస్క్ హర్నియేషన్స్ లాంటివి వస్తూ ఉంటాయో ఆ నరం అనేది కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ నరం కంప్రెస్ అయింది అన్నప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఎక్కడైతే పాస్ అవుతుందో అదంతా పెయిన్ రావడం జరుగుతుంది. కాలు లాగినట్టు ఉంటాయి చాలా. అండ్ కొంతమంది పోస్టర్ డిఫికల్టీస్ ఉంటాయి, ప్రాపర్గా కూర్చోలేకపోతుంటారు. ఆ పెయిన్ వల్ల ఏంటంటే వన్ సైడ్ బెండ్ అవుతూ ఉంటారు, దానివల్ల షైగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఎంత స్ట్రైట్గా కూర్చుందామని ట్రై చేసినా ఆ పెయిన్ వల్ల మీరు కూర్చోలేకపోతూ ఉంటారు. అండ్ సయాటికా మనం నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే కాలు వీక్నెస్ అవ్వడము, లేకపోతే కొంతమందికి నమ్నెస్, చచ్చిపడిపోయినట్టు ఫీలింగ్ రావడం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా కాంప్లికేట్ చేసుకోకుండా ఇనీషియల్గా పెయిన్ ఉన్నప్పుడే మెడిసిన్ వాడితే ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సయాటికాలో ఓన్లీ వన్ సైడెడ్ కాదు, 2 సైడెడ్ సయాటికా కూడా ఉంటుంది. ఇనీషియల్గా వన్ సైడ్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత 2 సైడ్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ సయాటికా టెస్ట్ అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాన్ని SLR టెస్ట్ అంటాం, స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాం. ఫ్లాట్ సర్ఫేస్ మీద స్పైన్ మీద పడుకొని మీ లెగ్ అనేది 90 డిగ్రీస్లో ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో 90 డిగ్రీస్లో ఎక్స్టెండ్ చేసినప్పుడు మీకు హిప్ జాయింట్లో పెయిన్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా పెయిన్ వచ్చింది అంటే మీకు సయాటికా పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ సయాటికా టెస్ట్ మీరు విటమిన్ డెఫిషియన్సీస్ మెడిసిన్స్ వాడుతూ కాల్షియం, B12 కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే అండి. సో అలాగే ఇప్పుడు బ్యాక్ పెయిన్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో బ్యాక్ పెయిన్ సాధారణంగా చాలామందికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో సివియర్ బ్యాక్ పెయిన్తో మనం బాధపడుతున్నామని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? జనరల్గా బ్యాక్ పెయిన్ మనం చూసుకున్నట్టయితే లోవర్ బ్యాక్ అని ఉంటుంది, అప్పర్ బ్యాక్ ఉంటుంది, నెక్ రీజన్ ఉంటుంది. ఇది స్పైన్ కన్స్ట్రక్షన్ మనం ముందు చెప్పుకున్నాం. అప్పర్ బ్యాక్లో వచ్చింది అంటే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. మధ్యలో భాగంలో ఏంటంటే మీకు ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కానీ చెస్ట్ నుంచి అది మన స్కాప్యులార్ మధ్యలో రీజన్ వరకు పెయిన్ రావడం జరుగుతుంటుంది. అండ్ లోవర్ బ్యాక్ని లంబార్ రీజన్ అంటాం కాబట్టి లంబార్ రీజన్లో పెయిన్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైం సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేకపోతే ప్రొట్రూజన్ కానీ డిస్క్ బల్జెస్ కానీ ఉండడం వల్ల ఎక్కువగా ఉంటుంది. అండ్ అప్పర్ రీజన్ సర్వైకల్, మధ్యలో థొరాసిక్ అండ్ కింద లంబార్ రీజన్ కింద ఏంటంటే సాక్రమ్ అండ్ కాకిక్స్ ఉంటుంది. కొంతమందికి కింద కూడా పెయిన్ వస్తూ ఉంటుంది కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల. బ్యాక్ పెయిన్ ఓన్లీ సర్వైకల్ కానీ లంబార్ కానీ కాకుండా, స్పాండిలోసిస్ కాకుండా మీకు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా బ్యాక్లో పెయిన్ రావడం. కిడ్నీ స్టోన్ పెయిన్ ఏంటంటే మీకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ పెయిన్ మీకు నాజియా కానీ వామిటింగ్ కానీ సెన్సేషన్స్ ఉంటూ ఉంటాయి. సయాటికాలో ఏంటంటే కిందికి లాగినట్టు అవుతుంది, లోవర్ బ్యాక్ నుంచి లాగినట్టు అయ్యేది సయాటికా. పెయిన్ సివియర్గా ఉండడం అనేది స్పాండిలైటిస్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే అక్కడ డీజనరేషన్ జరిగింది, స్పేస్ తగ్గింది అన్నప్పుడు బోన్ టచ్ అయ్యి మీకు డిస్క్ బల్జెస్ వల్ల ఏంటంటే సివియర్ పెయిన్ రావడం, మూవ్ చేసిన పెయిన్ రావడం ఎక్కువగా చూస్తుంటాం. యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో ఏంటంటే బ్యాంబూ స్పైన్ అంటాం దీన్ని. యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో ఏంటంటే HLA-B27 పాజిటివ్ ఉంటుంది. వాళ్ళు బ్లడ్ టెస్ట్లో క్లియర్గా అర్థమైపోతుంది. అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. వన్స్ ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అటాక్ అయింది అంటే స్పైన్ బ్యాంబూ లాగా ఫామ్ అయ్యి, ఒక స్టిక్ లాగా ఫామ్ అయిపోయి స్పేస్ చాలా నారోయింగ్ అనేది తగ్గిపోయి పెయిన్ సివియారిటీ అనేది ఉంటుంది. బెండింగ్ చేయలేకపోతుంటారు, బ్యాక్ బెండింగ్ కానీ ఫ్రంట్ బెండింగ్ కానీ అట్లీస్ట్ మూవ్మెంట్ ఇచ్చినా సివియారిటీ అనేది చాలా పెరుగుతుంది. సో ఇలా కాంప్లికేట్ చేయకుండా ఇనీషియల్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముందే టెస్ట్లు చేసుకోవడం, ఎక్స్రే కానీ MRI కానీ HLA-B27 చేసుకోవడం కానీ కాల్షియం కానీ విటమిన్ D, B12 చేసుకుంటే ఫ్యూచర్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఏ సిచ్యువేషన్లో ఆపరేషన్కి వెళ్తే మంచిదంటారు? సో ప్రతి పెయిన్కి ఆపరేషన్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? ఎస్, జనరల్గా ఏంటంటే చిన్న పెయిన్స్కి కూడా ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక 1 అవర్ మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళొస్తే తర్వాత క్లియర్ అయిపోతుంది అని చెప్పి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్టర్ సర్జరీ కేసెస్ కూడా ఉన్నాయి హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఎందుకంటే మీరు సర్జరీ చేసుకొని వచ్చిన వెంటనే నా మెయింటైనింగ్ కాజ్ అలాగే ఉంది, ఎగ్జైటింగ్ కాజ్ అలాగే ఉంది అంటే ఖచ్చితంగా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఏ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకున్నా కానీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ స్ట్రెచ్చింగ్స్ కానీ వాకింగ్స్ కానీ ఎవ్రీడే చేస్తూ ఉండాలన్నమాట. సర్జరీకి ఎప్పుడు వెళ్తాము అంటే నారోయింగ్ చాలా తగ్గిపోయి
ఇంకా డిస్క్ బల్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే ఎండ్ స్టేజ్లో మీకు సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇనీషియల్గా వచ్చిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ మీరు సివియర్ పెయిన్తో వచ్చినా కానీ పెయిన్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఇన్ కేస్ ఏదైనా హర్నియేషన్స్ ఎక్కువగా ఉన్నా లేకపోతే యాంకలైజింగ్ స్పాండిలైటిస్లో ఏంటంటే సర్జరీ కూడా మీకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో దాంట్లో కూడా సివియారిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇనీషియల్గా పెయిన్ ఉంది ఒక 1 to 3 months అన్నప్పుడు దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ క్రానిసిటీ పెరిగే కొద్ది ఏంటంటే మీకు సివియారిటీ పెరుగుతూ ఉంటుంది. సో దాంట్లో కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ సర్జరీకి వెళ్లకుండానే ట్రీట్మెంట్ అనేది జరగడం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మురళి గారు విజయవాడ నుంచి. మురళి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. హలో హలో టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి, కాల్ డ్రాప్ అయిపోయింది. సో అలాగే మెడ నొప్పిని వెన్ను నొప్పిని మనం నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా అంటే ఇతర పార్ట్స్పై ఏమైనా బాడీ పార్ట్స్పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మన బోన్స్ చుట్టుపక్కల లిగమెంట్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, మజిల్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మజిల్ క్రాంప్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్. ఇప్పుడు వన్ పార్ట్లో మీకు సర్వైకల్ పెయిన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు స్పైన్ మొత్తం కన్స్ట్రక్షన్ చూసుకున్నాం కాబట్టి పైన పెయిన్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తే లోవర్ బ్యాక్లో పెయిన్ కూడా రావడం అవకాశాలు ఉంటుంది. అండ్ మనకి స్పేస్ తగ్గే కొద్ది ఏంటంటే కంప్రెషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, నర్వ్ డ్యామేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, చేతులు తిమ్మిర్లు రావడం వల్ల ఏమవుతుందంటే మీరు చిన్న క్యాప్ పట్టుకోవడం, బాటిల్ పట్టుకోవడం కూడా వీక్నెస్ వల్ల పట్టుకోలేకపోతూ ఉంటారు. అండ్ వాకింగ్ కూడా డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతుంటారు. ప్రతిసారి ఎవరో ఒక హెల్ప్ కావాలి అనే నీడ్ అనేది ఉంటుంది. లోవర్ బ్యాక్ పెయిన్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నెక్ పెయిన్ అనేది లోవర్ బ్యాక్లో పెయిన్ లేదు అంటే మూమెంట్స్ ఫ్రీగానే ఉంటాయి, బట్ నెక్ మూమెంట్స్ అనేవి ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. బట్ లోవర్ బ్యాక్లో పెయిన్ ఉంది అంటే బెండింగ్స్ అనేవి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. సో పెయిన్ ఉంది అన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా వస్తువు కింద పడ్డప్పుడు వంగకుండా కూర్చొని వస్తువు తీసుకోవడం కానీ, లేకపోతే కూర్చున్నప్పుడు వెనకాల పిల్లో పెట్టుకోవడం కానీ, ట్రావెల్ చేసినప్పుడు బ్యాక్ వెనకాల పిల్లో పెట్టుకోవడం చేస్తూ ఉండాలి. లోవర్ బ్యాక్ స్పైన్ అనేది కర్వేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. పోస్చర్ మెయింటైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా బెండ్ అయిపోతూ ఉంటారు. సో అలా అవ్వకుండా కాన్స్టెంట్ పోస్చర్ సెట్ చేసుకుంటూ మీరు కూర్చున్న చైర్ కూడా ప్రాపర్గా ఉండే చూస్తూ ఉండాలి. ఓకే అండి, కాలర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ వరంగల్. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ సమీరా ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నాకు వచ్చేసి నెక్ పెయిన్ బ్యాక్ సైడ్ వచ్చి హ్యాండ్స్ ఉంటాయి కానీ మిడిల్ లో వస్తుందండి అది. ఓకే అండి, ఒక 1.5 years నుండి వస్తుంది అది. ఓకే మేడం ఎట్లా దాన్ని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోండి? టెస్ట్లు ఏమైనా చేయించారా అండి? ఎంఆర్ఐ తీపిచ్చాం మేడం. చేస్తే ఏంటంటే మామూలుగా ఏజ్ ఫ్యాక్టర్ తోటి అడిగినాయి అంటున్నారు. మీకు ఏజ్ ఎంత అండి? 43 ఉంటుందండి. 43 ఉంటుంది. ఏమైనా విటమిన్ టెస్ట్లు చేయించారా అండి? విటమిన్ కాదు కానీ యూరిక్ యాసిడ్ తెప్పించాం మేడం. యూరిక్ యాసిడ్ తెప్పిస్తే ఏముంటుందంటే 6.62 ఉంది మేడం అది. ఓకే, నో ప్రాబ్లం. దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్నది కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాం. ఓకే, లేదండి. యూరిక్ యాసిడ్ ఏంటంటే మోర్ దెన్ 7 ఉన్నప్పుడు పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. యూరిక్ యాసిడ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు లార్జర్ బోన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. చిన్న జాయింట్స్లో మాత్రం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పింది ఏంటంటే నెక్లో పెయిన్ వస్తుంది అన్నారు కాబట్టి కొంచెం డీజనరేషన్ జరిగింది. దాని తెలుగులో మనం అరుగుదల అంటాం అనమాట. సో ఆఫ్టర్ 45+ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో. బట్ ఈ జనరేషన్లో ఎర్లీగానే డీజనరేషన్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో వరంగల్లో కూడా మన హోమియోకేర్ బ్రాంచ్ ఉంది. ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళండి. పెయిన్ సివియారిటీ ఎంత ఉంది అనేది నోట్ చేసుకొని పెయిన్ తగ్గడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. 1.5 year నుంచి ఉంది అన్నారు కాబట్టి ఇంకా సివియారిటీ పెంచుకోకుండా కొన్ని మేనేజ్మెంట్స్ చేస్తూ ఉండండి. కూర్చున్నప్పుడు కాన్స్టెంట్గా ఒకే వైపు చూడకుండా మూమెంట్స్ చేసుకోవడం, నెక్ మూమెంట్స్ కానీ, పెయిన్ సివియారిటీ ఉన్నప్పుడు సడన్గా తిరగడం ఇలాంటివి చేయకుండా ఉండండి. అండ్ ఫుడ్లో కూడా హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫైబర్ ఇంటేక్ కానీ, లీఫీ వెజ్జెస్ కానీ, అండ్ వాటర్ ఇంటేక్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండండి. ఏదైనా సివియర్ పెయిన్ ఉంది అంటే నెక్ బెల్ట్ కూడా మీకు కాలర్, సర్వైకల్ కాలర్ కూడా దొరుకుతుంది. సో అది వాడుతూ ఉండండి. అది జస్ట్ ఫర్ యువర్ సపోర్ట్ మాత్రమే. బట్ మెడికేషన్ మాత్రం డిలే చేసుకోకండి. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ట్రీట్మెంట్ అనేది సులభంగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నార్మల్గా చాలామందికి యాక్సిడెంట్లో ఈ పెయిన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో అవి టెంపరీ అనుకోవచ్చా, లేకపోతే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేయాలి అంటారా? ఓకే, జనరల్గా ఏదైనా ఇంజురీస్ వల్ల, యాక్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే అక్కడ నర్వ్ కంప్రెషన్స్ అనేవి జరుగుతుంటాయి.
కొంతమందిలో యాక్సిడెంట్ అయిన వెంటనే పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇంజురీస్ అయినా అప్పుడు ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోయి ఆఫ్టర్ 1 year కానీ 2 years కానీ మళ్ళీ ఆ పెయిన్ అనేది రివర్స్ రావడం జరుగుతుంది. ఎందుకు రివర్స్ వస్తుందంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం కూర్చోవడం కానీ బెండింగ్స్ కానీ ఇవి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే దాన్ని మళ్ళీ పెయిన్ని ట్రిగర్ చేస్తారో ఆ ఓల్డ్ పెయిన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఇనీషియల్గా యాక్సిడెంట్ కానీ ఇంజురీస్ కానీ అయినా వెంటనే ఏంటంటే డిలే చేయకుండా చిన్న ఇంజురీసే అని మనం ఇగ్నోర్ చేయకుండా ఒకసారి ఎక్స్రే తీపించుకున్నట్టయితే ఫ్యూచర్లో కాంప్లికేట్ అవ్వకుండా ఇనీషియల్గానే మెడిసిన్ వాడతారు. సో ఫ్యూచర్లో ఎలాంటి అప్కమింగ్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమీరా. చాలా విషయాలు చెప్పారు వెన్నునొప్పి అలాగే నడుము నొప్పికి సంబంధించి. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.